హాయ్ హలో ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు ఎమ్మి టేస్టీ మజ్జిగ దోశలు ఎలాగో చూసేద్దామా. ఇందులో మినపప్పు వాడాల్సిన అవసరం లేదండి. మినపప్పు లేకుండానే ఇంత టేస్టీ దోశలా అనుకుంటున్నారా? సరే చూసేద్దాం రండి ఎలాగో. ఫస్ట్ అయితే ఒక కప్పు పెరుగు తీసుకోండి. ఆ కప్పు పెరుగుని బాగా చిలకాలి. ఎలా అంటే ఉండలు ఉండకూడదు, అలానే మరీ పల్చగా చేయొద్దు. వెన్నొచ్చినా పర్వాలేదు, ఆ మజ్జిగలోనే వదిలేసేయండి. మీకు ఓపికన్నంత వరకు బాగా చిలకండి. బాగా చిలికిన తర్వాత ఓకే, ఇది ఫైన్, ఈ బ్యాటర్ బాగుంది, ఇంత చాలు అనుకున్నప్పుడు దాన్ని తీసి పక్కన పెట్టండి. చూడండి ఇక్కడ ఏమాత్రం చిలికాను అనేది, అలానే చిలకండి. తర్వాత ఒక బౌల్లో బియ్యం తీసుకోండి. ఒక కప్పు పెరుగుకి 3 కప్పులు బియ్యం అయితే సరిపోతాయి. ఇక్కడ నేనేమో ఒక కప్పు ఎక్కువ తీసుకున్నాను, సో 4 తీసుకున్నాను అనమాట. తర్వాత బియ్యాన్ని బాగా కడిగి 3 టైమ్స్ బాగా కడగండి. ఇక్కడ నేను మీకు ఒక చిన్న టిప్ చెప్తాను అనుకుంటున్నాను. బియ్యం కానివ్వండి, పప్పు కానివ్వండి, మనం వండుకునే ముందుగా మినిమం 2 అవర్స్ కానీ నానినట్టయితే మనకు గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేవి తక్కువ అవుతాయి. ఇప్పుడైతే నానిన బియ్యాన్ని మజ్జిగలో వేసి నానబెట్టుకోవాలి. అదే కడిగిన బియ్యాన్ని మజ్జిగలో వేసి నానబెట్టుకోవాలి. ఒకసారి కలుపుకోండి మంచిగా. బాగా కలిపిన తర్వాత అందులోనే కొంచెం మెంతులు వేయండి, 1 స్పూన్. మనం వేసిన బియ్యం మజ్జిగ మునిగేలాగా ఉండాలి. బియ్యం మనకు నానిన తర్వాత కొంచెం పైకి వచ్చినట్టు ఉంటాయి కదండి, అలా పైకి వచ్చినా సరే మజ్జిగే పైన ఉండాలి. కానీ అంటే మరీ అంత తక్కువగా చేసుకోవద్దు, అలా అన్నమాట. మజ్జిగ ఇలా ఈక్వల్గా ఉండాలి. కొంచెం ఎక్కువైనా మజ్జిగ పర్వాలేదు. మెంతులు కూడా 1 స్పూన్ వేసుకోండి, ఎందుకంటే మెంతులు వేసుకోవడం వల్ల స్మూత్గా ఉంటుంది. తర్వాత క్యాప్ పెట్టేసి మినిమం 4 అవర్స్ అన్న నానపెట్టాలి. అలా కాదు అంటే మీరు రేపు తినాలి అంటే ముందు రోజు చేస్తారు కదండి దోశ పేర్లాగా, ఆఫ్టర్నూన్ టైం అట్లా చేసేసుకోండి. తర్వాత నేనైతే 6 అవర్స్ నానబెట్టాను. తర్వాత ఒక కప్పు అటుకులు తీసుకున్నాను. అటుకుల్ని కూడా నానబెట్టాను, ఒక 20 మినిట్స్ నానబెట్టాను. నానబెట్టిన అటుకుల్ని ఈ తర్వాత ఎప్పుడైతే నానబెట్టే మెంతులు, బియ్యము, మజ్జిగ నానబెట్టాం కదండి, ఆ బ్యాటర్ ఉంది కదా, దాన్ని కూడా తీసుకోండి. ఆ రెండింటిని మిక్సీ పట్టాలి. మజ్జిగని కూడా అలానే మిక్సీ పట్టేసేయండి. మజ్జిగ, బియ్యం మొత్తం అన్నీ కలిపి మిక్సీ పట్టండి. ఎంత మెత్తగా పట్టాలి అంటే చాలా స్మూత్గా మిక్సీ పట్టేలా చాలా స్మూత్గా ఉండాలి. అది ఎంత స్మూత్గా ఉంటే పిండి అంత బాగా వస్తాయి అన్నమాట. మనకు గ్రైండర్లో వేయాల్సిన అవసరం కూడా లేదు. గ్రైండర్లో వేసే అంత ఏం ఉండదండి. ఇది చాలా సింపుల్గా, చాలా ఫాస్ట్గా మెదిగిపోతుంది, చాలా స్మూత్ అయిపోతుంది. స్మూత్ అయిపోయిన వెంటనే వేరే బౌల్లోకి తీసుకోండి. తర్వాత ఓవర్ నైట్ అలానే ఉంచండి. నెక్స్ట్ డే మార్నింగ్ చూడండి, దానికి చాలా బబుల్స్ వచ్చేస్తాయి. మొత్తం పిండి మొత్తం బబుల్స్ వచ్చేస్తాయి. బయటే ఉంచండి, నో ప్రాబ్లం, ఏం కాదు. ఫ్రిడ్జ్లో పెట్టాల్సిన అవసరం కూడా లేదు. చాలా అంటే మీరే చూస్తారు కదండి, చాలా అంటే చూసారా ఎలా వచ్చిందో? చాలా బబుల్స్ వచ్చాయి, మంచిగా అయింది. దోశకి సరిపడేలా వచ్చింది. మీరు ఇందులో ఎక్స్ట్రా వాటర్ పోయాల్సిన అవసరమే లేదు. ఆ మజ్జిగ ఏవైతే ఉన్నాయో ఆ మజ్జిగనే వాడుకోండి, సరిపోతుంది. ఒకవేళ ఆ మజ్జిగతోనే ఫినిష్డ్ అంతే. చూడండి, దోశ పెనం బాగా కాలిన తర్వాత మామూలు దోశలాగా పలుచగా ఇట్లా పెద్దగా వేయడం అంటే ఇలా చిన్నగా ఊతప్పం సైజులో వేసుకొని అందులో క్యారెట్, ఆనియన్, క్యాప్సికమ్ ఆర్ మిర్చి ఏదో ఒకటి గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే అలానే ట్రై చేస్తాను. ఇందులోకి కొబ్బరి చట్నీ కానీ ఎండుమిర్చి చట్నీ కానీ చాలా బాగుంటుందండి. ఒక్కటి మీరు ట్రై చేయండి. మినపప్పు దోశలు హెల్దీ అని అనుకుంటే హెల్దీ. ఒకవేళ ఇన్ కేస్ మన ఇంట్లో మినపప్పు లేనప్పుడు ఎవరైనా వచ్చారు రిలేటివ్స్, ఇప్పుడు మినపప్పు లేదు, అర్జెంటుగా వెళ్ళి మినపప్పు తీసుకురావాల్సిన అవసరం లేదండి. కొత్తగా వెరైటీగా ఇలా కూడా ట్రై చేయండి. చాలా బాగా కుదిరాయి, నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా నచ్చుతారు. మా ఇంట్లో అందరికీ చాలా బాగా నచ్చాయి. అఫ్కోర్స్ మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఒక్కసారి అయితే ట్రై చేయండి. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి ఎలా వచ్చింది మీకు అనేది.
ఇప్పుడైతే దోశ కొంచెం కాలింది అనిపించిన తర్వాత మనకి ఇట్లా పైన వాటర్ బబుల్స్ లాగా ఇట్లా కనిపిస్తాయి. బబుల్గా కనిపించినప్పుడు దాన్ని చిన్నగా ఇలా రివర్స్ చేసుకోండి. అంత రివర్స్ చేసుకున్న తర్వాత ఎక్కువ టైం ఏం పట్టదండి. 2 మినిట్స్ సరిపోతుంది. 2 మినిట్స్లోనే మనకి మంచిగా దోశ కాలిపోతుంది. బాగా దోశని మళ్ళీ ఆయిల్ ఎక్కువ కూడా అవసరం లేదు. చాలా అంటే చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి దోశలు. చూడండి ఎంత బాగున్నాయో. సో బాగా కాలాలి అనుకున్న తర్వాత ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోండి. చూసారా ఎంత బాగున్నాయో ఈ సర్వ్ చేసుకున్న దోశలు. చూడండి ఇంకా లాగిచ్చేయడమే అండి. అది ఫోన్ చేయమ్మా ఒకసారి వచ్చి తీసుకురావాలి.